హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో సిగురుమాడి మండలం ఇందుర్తి గ్రామంలో తీసుకొచ్చాను. ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. నేను విజ్ఞాని గారి కులంలో నివసించేది గురువాని అందరూ మా యొక్క నామము. ఈ యొక్క నామానికి నాకు గురువాని అందరూ పెళ్లి అయిందానే. నాకు పెళ్లి అయినది. పెళ్లి అయిందా? మీ పిల్లం పేరు అయ్యో మంచిగా మాట్లాడాలి మాటలు. నేనేమన్నా మన పిల్లం పేరు ఏం పేరు అదేంటి మళ్ళా ఆగు. నేనేమన్నా తప్పు మాట్లాడితే ఇగో దూరం ఫస్ట్ మాట మాట్లాడితే మాట్లాడు. మాట మాట్లాడితే నాకు మెచ్చాలి. అన్నం తింటే చెంబ నీళ్లు పట్టాలి. ఇప్పుడు మన ఇంటికి వస్తా, నేను ఎప్పటికి వస్తానా మరి అవ్వని ఏమని పిలుస్తా? అవ్వని పిలువనా? అవ్వని మరి అయ్యాను పిలుస్తలేనా? పిలుస్తారు. మరి మన ఇంట్లో అక్క ఉన్నది, మన అక్క అని పిలుస్తలేనా? అక్క అని పిలుస్తారు. మరి మన పెద్దవాడిని పిలిస్తే కాదే అదే మా సరళ కనిపిస్తుందా? ఏంటి నా సరళ? నా భార్య. నీ భార్య ఇప్పుడు నా భార్య అనిపించా నంచిన వాళ్ళకి నా సరళ శాపరంగా పోయింది. సరళ ఇంకా రాకపోయాను, ఇంకా రాకపోయాను, సఖ్య ఇంకా రాకపోయాను, సరళ ఇంకా రాకపోయాను, సరళ ఇంకా రాకపోయాను, సరళ ఇంకా రాకపోయాను, పలమ్మ పోయి నాకు సఖ్య ఇంకా రాకపోయా, పలమ్మ పోయి సరళ ఇంకా రాకపోయా, అబ్బాయని పోరగండు అబ్బాయని ఏడుతున్నారు, అబ్బాయని పోరగండు అబ్బాయని ఏడుతున్నారు, అబ్బాయి పోరగండు భూమాయని ఏడుతున్నారు. సరళ ఇంకా రాకపోయను, నేనేమి సరళ ఇంకా రాకపోయను, నేనేమి ఆకలి అవుతుంది. మళ్ళా చేపలు పోయే టైం అవుతుంది. నిన్న మురకశీల లేకపోతే కొన్నా 56,000 రూపాయలు వచ్చింది మురకశీల. ఎవరి సందులు ఉన్నది చూసినా అదో సర్పంచ్ ఇంటి కాడ ఒక్కటే గీకుడే గీకుడు, కొట్టుడే కొట్టుడు, గీకుడే గీకుడు. ఏమన్నది ఉప సర్పంచ్ వాడకపోతా అన్నది. నాకు అప్పుడు అనుమానం వచ్చింది. ఉప సర్పంచ్ వాడు లడ్డుకు లడ్డు బంగారం. ఏ లడ్డు లడ్డు అంటే లడ్డు కాదు, పాలపూర్ లడ్డు వాడు. ఏంటనుకున్నావు? ఇప్పుడు 20 ఇస్తా మరి అంతలో మంచిగా కలిసి సరళవా అమ్మారు పిలుతారని పేరు కూడా ఆకలి అవుతుంది. మరి పోవాలి, నాకు పొద్దుపోతాండి. యాభై రావాలి వేసుకొని తినాలి, వేసుకొని తినాలి. సరళవా ఆకలి అవుతుంది రావా. నేనైతే నా పిల్లాన్ని పేరు పెట్టే పిలువ. సరళవా ఇక రావయ్య రావా పొద్దుపోతాను. ఇక మన సాంప్రదాయ మన ఇట్లా విలువే ఈ సంధికి విలువ. ఎవరి సంధికి? సంధికి కోమంత సంధికా? కోమంత సంధికి విలువ. కొరమంటారు బాగా తెచ్చిన మరి అడ్డు అమ్మ పోయిందేమో. సంధి బావల సంధికా? అయ్యగారు ఆడపోయినట్టున్నది.
నిన్న మురుగశిలో కొంచెం చేపలు తీసుకున్నా బాగు సరళమా ఓ ఎక్కడున్నాయా నీ మొగలు ఇస్తాను రాయే అదేం పిలిచినా మాటలు నేనేమన్నా అనిపిస్తాను మరి నేను ఇవాళ కింద మందిగా పిలిచినా సరళవ్వ అని పిలిచినా నేను నీ అసలు రాత్రి అర్ధరాత్రి లేచి అమరు సరళవ్వ సకల తామసదలిత సర్వవిభూషణ లేడీస్ వస్తుంది జయ రాజా రామచంద్ర భగవాన్ కి వర్షితి సరళ బాగా పరిస్థితి ఏందిరా నేను వాడవాడకు అయ్యో నువ్వు రాకాన్ని విడిచిపెడతావా నువ్వు గీకిచ్చి రాని విడిచిపెడతాడా ఏమో అమ్ముతావు గుట్ల చేయి పెట్టద్దా మరి నేను చూడండి నేను ఎట్లా కొనాలి చూడండి చూపిస్తా కదా ఏంటిది నీకేం చేపలు కావాలో ఆ చేపలు చూపిస్తా కదా మంచిగా మొట్టలు ఉన్నాయా మొట్టలు ఉన్నాయి అన్ని ఉన్నాయి బొమ్మ పిల్లలు ఉన్నాయా బొమ్మ పిల్లలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆలుగులు ఉన్నాయి ఆలుగులు ఆలుగులు కాదురా వాగులు వాగులు తినద్దా అగో నరం తీసేస్తా నరం తీసేసి తింటా ఆయన వింటాడు ఎవరు మీ ఆయన మా ఆయన నేనెందుకు వెళ్తా నేను నా పెన్ను నాకు లేదా నేనెందుకు వెళ్తా మరో సోరాకు నువ్వే ఉన్నావు రెండు కోళ్ళు పెట్టుకొని చక్కగా చూసినావు నీ మొగడు వస్తుంది
సరళాదేవి మన ఇప్పుడు ఇప్పుడు చేపలు మొత్తం అమ్మేచ్చినవా? ఆ పైసలు ఇంటికాడ పెట్టి మనం మళ్ళా గంగా నదికి పోయి మనం చేపలు పట్టుకొద్దాం. నేను సార్కు మాట్లాడుకుంటాను. పైసలు ఎన్ని వచ్చినాయి లెక్క పెట్టుకోవద్దా? మా పొలగాడు డియాసండి దాకా పొలగానే మనం గంగా ఒడ్డుకు పోదాం. పదము జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పవన రామ పట్టాభి రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ. సరళ మనం గంగా నది పట్టుకొచ్చిన కరెక్టే. సూర్య గారు కనిపిస్తున్నట్టున్నారు. కనబడుతురా? నాకే శివులకైతే మంచిగా కనిపిస్తారు, కళ్ళకైతే మంచిగా కనిపిస్తారు. రాజులే ఉన్నట్టున్నది. రాజురా? అయితే ఇది ఎవరైనా మంచిదే. ఒకసారి వెళ్ళి మనం పనికిద్దాం. జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ. ఎవరయ్య మీరలు రవి శశివలనున్నవారలు మీరు ఎజడ నుండి ఎజడికి పోచుంటిరో ఈ ఒక్క సంతాంగి ఏమి కావలనో తెలుపరయ్యా. అయ్యనారా మీరెవరు? మీరు ఎచ్చటి నుండి ఎచ్చటికి వెళుతున్నారు? ఆ యొక్క సన్నుతాన్ని ఏమి కావాలనో తెలుపుము. అయోధ్యాపురము మాది అయోధ్యాపురము మాది అనంతరాములము అయోధ్యాపురము మాది అర్ధవంశాదులము అయోధ్యాపురము మాది అర్ధవంశాదులము. అయ్యా మీరెవరు? సార్ చెప్పు. అయోధ్యపురం మాది. అయోధ్యాపురం మాది. మేము అర్క వంశంలో దశరథ మహారాజు గారి కుమారుడను. 4 వర్షమున ఇటు వచ్చిన వారు. రామ శ్రీరామ రామ శ్రీరామ రఘురామ జయ రామ 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 శ్రీరామ రామ జగరథ రామ హే మారక వెంకటము వేటతో భజించదా హే మారక వెంకటము వేటతో భజించదా హే మారక వెంకటము వేటతో భజించురా హే మారక వెంకటము వేటతో భజించదా. రాఘవ రామచంద్ర, మీ దర్శనమున మేము ధన్యులమైతే. మంచివాడవు మంచివాడవు నిన్ను కాంతరవరమాయకు మంచివాడవు నిన్ను వాంఛనను మంచిగా ఈ నదిని మము దాటిల్చుము గురుడా మంచివాడవు నిన్ను కాంతరవరమాయకు మంచివాడవు కూడా మంచిగును గురుడా. నీ భక్తికి సంతోషించింది. మమ్మల్ని ఈ నదిని దాటి నీకు సంతోషించదండి. సంతోషించడం. వలదు 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 నావను నెక్కించవలదు వలదు 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 నావను నెక్కించవలదు వలదు 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 నావను నెక్కించవలదు వలదు 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 నావను నెక్కించవలదు. నిర్మలము నీవు సఫలము చేయగరాదు వలదు 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 నావన నెక్కించరాదు. నాదా నేను చెప్పినట్టు శ్రీరాముడు అరణ్యం నుంచి వచ్చిన అటువంటి వాడు. నేను విన్నా ఒక ముచ్చట. నాదా చెప్పు. మంచి చెప్పు. అహల్య పాదము దాకి రాయి పాదము దాకి
ఆహలిహై శిరహై నిలిచి ఉన్నది కాబట్టి మరి మన పడవలో ఆయన పాదం మోపినతో మరి ఏమోనో మన జీవనాధారము ఆ పడవే కాబట్టి మరి ఆ రాముని వద్దని సరే నీవు అన్న విధంగా మరి అయినా మనం ఏం చేయాలి? సరళ మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు శ్రీరాముని మన ఇంటికి తీసుకుపోయి పాదం కడిగి అప్పుడు తర్వాత మన నావని ఇంటికి మన ఇంటికి తీసుకుపోతాం. అవునను నీవన్నది కాదన జాలను ప్రాణ సఖి, 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 ఆనని వినుము ప్రాణ సఖి, ఆనని నిత్తను వినిచేదానను నిన్ను ప్రాణ సఖి, అవునను నీవన్నది కాదన జాలను ప్రాణ సఖి, అవునను నీవన్నది కాదన జాలను ప్రాణ సఖి. సరళ నీవన్నది నేను కదనజాలను, కానీ ఒకటి తెలుపద విను. ఆ శ్రీరాముల వారిని మన ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పాదములు బాగుగా కడిగి రామచంద్ర రామచంద్ర మేము మిమ్మల్ని గంగా నది దాటించాము. అయినా ఈ రోజు నా ఇంటికి వచ్చి ఆదిత్యాన్ని స్వీకరించండి. అటు పిమ్మట గంగా నది దాటించదాము. సరే కూడా పోదాం. రామయ్య అయ్యో ఐలేసా హంస కథా నా పడవ, 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 సంతలోన నడిపెదను నా పడవ, కుదురు సంపదలో నా నడిపెదను నా పడవ, అయ్యో ఐలేసా హంస కథా 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 నా పడవ. రామచంద్ర ఈ గంగా నది ఒడ్డు దాటిస్తుంది. ఈ గంగా నది ఒడ్డు దాటించాము. మాకు సెలవు కూడా గంగా నది దాటిస్తుంది. నీవు గంగా నది దాటింది. అయినా నా దగ్గర నీకు ఇచ్చుటకు సొమ్ములేవి లేవు. నా ఆశీర్వాదములు నీకు ఇచ్చిన నా ఆలింగనం తప్ప. రామచంద్ర మాకు సెలవు శుభం కలగదు. తల్లి వందనాలు ఇదిగా పిలిపించిన కారణం తల్లి మా అన్నయ్య అయిన శ్రీరామమూర్తి ఉండగా నాకు వేల పట్టాభిషేకం కలిగి కాయించారు. వలదు కైకోరుకున్నాము. ఈ అన్నయ్య 14 సంవత్సరాలు అరణ్యవాసం పోయిన మాకు వల్ల మీకు పట్టాభిషేకం వెళ్ళనుకోమారా? మా అన్నయ్యకు కఠిన కష్టం వేల కలిగినది. ప్రేమ ఇటు చూసుకుంటూ మాట్లాడు. మీ తండ్రితో 2 వరములు కోరుకుంటుంది. మీకు ఒకటి పటాభిషేకము, రెండవది శ్రీరాములను అరణ్యములకు అంటారు. ఓ తల్లి అంత దుర్మార్గురాలమ్మా, ఇదే భాగంలో దృత్యదానం. కానీ తల్లిని దృష్టించకూడదా అని ధర్మశాస్త్రములు చెబుతున్నాను. ఇదిగో నేను కూడా మా అన్నయ్య వద్దకు పోవుదాను. ఇదే కోరుతున్నాను. ఏటికి ప్రభుత్వము మాయన్నదే, ఏటికి ప్రభుత్వము మాయన్నదే, ఏటికి ప్రభుత్వము మాయన్నదే, ఏటికి ప్రభుత్వము మాయన్నదే, ఏటికి రాజభోగము మాయన్నదే, ఏటికి రాజభోగము మాయన్నదే, ఏటికి పనికిరాని
జనులతో నాటిక ఏటికి పనికిరాలు నేను బోధమున్నా పనికిరాని ఎల్ల జనులతో నాటిక ఏటికి పనికిరాని ఎల్ల జనులతో నాటిక కోటిగా మాయన్న భక్త పోయి వచ్చదాను నేను కోటిగా మా అన్న వద్ద పోయి వచ్చేదాను నేను రాముడే దైవము నాకు రాముడే సర్వము నాకు రాముడే దైవంబు నాకు రాముడే సర్వంబు నాకు రాముడే దైవము నాకు రాముడే సర్వము నాకు రాముడే దైవంబు నాకు రాముడే సర్వంబు నాకు రాముని పానకముల సేవ నేను రాము మగను చేసేదాను రాముడి బాణ సేవ చేసి కలిగేదాను ఏటికి ప్రభుత్వము మాయన్నలేని నాయన శ్రీరామ నాయన్న శ్రీరామ నామాలి దైవామ నాయన్న శ్రీరామ నా పాలి దైవామ నాయన్న శ్రీరామ నామాలి దైవామ నాయన్న శ్రీరామ నా పాలి దైవామ నాయందు దయవిడసి నందిలాముదివా నాయందు దయవిడచి నన్నీల నుంచి శివ నీవెల్లు నాకేలా ఈ రాజా సుఖమేలా ఈ ఇల్లు నాకేలా ఈ రాజా సుఖమేలా నీవులు లేని చోట నేనొక్క దినముండా నీవు లేని చోట నేనొక్క దినముండా నీ సాటి ఎవరైనా లోకమందునగలరా నీ సాటి ఎవరైనా లోకమందునగలరా నీవేలా నిన్ను నిమిషముండలేను ఈ వేళ నిన్ను విడచి నిమిషముండగలేను నీ సేవ చేసేదా నిక్కముగా శ్రీరామ నీ సేవ చేసేదా నిత్యముగా శ్రీరామ నాయన్న శ్రీరామ నా పాలి దైవామ నాయన్న శ్రీరామ నా పాలి దైవామ అన్నయ్య వందనం ఇదిగో సోదరా భరతుడు నా చిన్ని తమ్ముడా మన తల్లిదండ్రులు భరతుడు నా చిన్ని తమ్ముడా మన తల్లిదండ్రులు ప్రేమముగా ఉన్నవారలా మన తల్లిదండ్రులు ప్రేమముగా ఉన్నవారలా మన తల్లిదండ్రులు గురువు విశ్వామిత్రుడు ప్రజలు ప్రేమనేనా గురువు విశ్వామిత్రుడు పురజనులు ప్రేమనేనా నీకు వచ్చుటకు సంతోషమాయమరుత భరతుడు నా చిన్ని తమ్ముడా నా తల్లిదండ్రులు భరతుడు నా చిన్ని తమ్ముడా మన తల్లిదండ్రులు భరతుడు నా చిన్ని తమ్ముడా మన తల్లిదండ్రులు సహోదర భర్త మన తల్లిదండ్రులు పురజనులు గురువు విశ్వామిత్రులు వారు అందరూ క్షేమంగా ఉన్నవారేనా నమ్మినా నా మనవి విను మా మన కన్న తండ్రి అన్నా నా మనవి వినుము మా మన కన్న తండ్రి కదిలించను విను మా మన కన్న తండ్రి నిన్నెనగలిగించెను విను మా మన కన్న తండ్రి కదిలించను విను మా మన కన్న తండ్రి నిన్నెనగలిగించెను విను మా మన కన్న తండ్రి మనము లేని దైవమున మన తండ్రి గతించే మనము లేని దైవమున మన తండ్రి గతించే మనము లేని దైవమున మన తండ్రి గతించే తండ్రి లేని పిల్లల ఎవరిలో దుఃఖించనాలే అన్నా నా మనవి విను మా మన కన్న తండ్రి అన్నా అన్నా నా మనవి విను మా మన కన్న తండ్రి అన్నయ్య మన నాన్నగారు నిన్ననే గతించను కదా నన్ను గన్న తండ్రి నన్ను గన్న తండ్రి నన్ను మరచి ఉండివా నీవు నేనెట్లు తాళగలను నాయన్న నన్ను గన్న తండ్రి పిల్లలో ఆహా తండ్రి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయిందిరా తండ్రి భరతుడు ఓ తండ్రి దశరథ రాజా
తండ్రి పాదములపై రామ శ్రీరామ కలువగా తండ్రి పాదములపై రామ శ్రీరామ కలువగా రామ శ్రీరామ కలువగా తండ్రి తనయునిగా రాలేదనుకుంటివా రామ శ్రీరామ కలువగా తండ్రి తనయునిగా రాలేదనుకుంటివా రామ శ్రీరామ కలువగా లేని అయోధ్యయేలనే తండ్రి నువ్వులే కాదన్నెల్లా ఉంటులే నువ్వులేని అయోధ్యయేలనే తండ్రి నువ్వులేని అయోధ్యయేలనే నువ్వులేని అయోధ్యయేలనే భరత క్షేత్రాకునిగా ఉందరే తండ్రి లక్ష్మణుడు తమ్ముడింట బలగడే భరత క్షేత్రాకునిగా ఉందరే తండ్రి లక్ష్మణుడు ఇకనుగా బలగడే భరత క్షేత్రాకునిగా ఉందరే లేని అయోధ్యయేలనే తండ్రి నువ్వులేని రాజ్యము ఎందుకే నువ్వులేని అయోధ్యయేలనే తండ్రి నువ్వులేని అయోధ్యయేలనే నువ్వులేని అయోధ్యయేలనే ఓ తండ్రి దశరథ రాజా మమ్ము చూడకనే వెళ్ళిపోయావా ఓ తండ్రి దశరథ రాజా మమ్ము చూడకనే వెళ్ళిపోయావా ఓ తండ్రి దశరథ రాజా ఆహా తండ్రి మేము ఏమి సమయము చూసి ఇలా గతించిందివా తండ్రి అన్నయ్య నువ్వు అలా బాధపడకు. అన్నయ్య అలాగని బాధపడకు మన రాజ్యములు కింద మన రాజ్యముకు వెళదాం పదము తమ్ముడా భరత తండ్రి ఆజ్ఞను శిరమునా దాచివాచి తండ్రి ఆజ్ఞను శిరమునా దాచివాచి ప్రతిన నెలవేసుకొనిరా పట్టణందు మరలసురంబునకు నరిగిన శిరమునెత్తి ప్రజల మోంగాంబగా వలయు పడురే తల్లి ఆజ్ఞను నిలిపి మరలా నేను పురంలోకి రాగా అంతవరకు నీవే సత్యరాజ్యం పాలించు కేశవ నీకు కేశవని కోపము నా మీద చేసుకొని గమనించుగావా. కేశవని కోపము నా మీద చేసుకొని గమనించుగావా. చేసుకొని గమనించుగావా. చేసుకొని గమనించుగావా. రామ 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 సీత రామ 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 సీత రామని సౌలకు వినరాదా రామని సౌలకు వినరాదా దశరథనందన దానవర్ధన దారి చూపుమంటివు రామ దశరథనందన దానవర్ధన దారి చూపుమంటివు రామ కేశవని కోపము నా మీద చేసుకొని గమనించుగావా. కేశవని కోపము నా మీద చేసుకొని గమనించుగావా. అన్నయ్య తల్లి చేసిన నేరాన్ని మన తల్లి చేసిన నేరానికి శిక్షించరా నన్ను శిక్షించడం న్యాయం కాదు కదా. నేను నేను వెళ్ళను వెళ్ళజాలం తమ్ముడా భర్త అటులైన నేను ఒక ఉపాయం చెప్పను నీవు నా యొక్క పాదుకని కొనిపోయి పీఠం అందించి అభిషేకించి నీవు నంది గ్రామంలో నివసించి నేను మరల వత్తు వరకు సత్యరాజ్యం పాలించు బాధపడి నీవు నా పాదుకలను చేస్తాను అన్నయ్య బాగా ఎత్తులో పెట్టుకో అన్నయ్య అన్నయ్య అనివిధముగానే నీవు అనివిధాముగానే భోగువాడము. అలాగే పోయినా దొరికెను దొరికెను నేటికి దొరికెను 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 నేటికి దొరికెను రామాని దర్శనము రామాని దర్శనము రామాని దర్శనము రామాని దర్శనము రాఘవని దర్శనము
రాఘవని దర్శనము ఇప్పుడు భరతుడు శ్రీ రాజారామచంద్ర మహారాజుకి పాదుకులను తీసుకొచ్చుకొని విపిన భూములను తిరుగుతూ మనము విపిన భూములను తిరుగుతూ మనము ఆత్మాముని ఆశ్రమమునకు మునియాశ్రమములు దాటి వస్తునే పంచవటికి రమ్మున మనము కర్ణజాలగా వింటుబందమా కర్ణజాలగా వింటుబందమా సోదరా లక్ష్మణ సోదర లక్షణ ఈ పంచవటి తీరం ఈ పంచవటి తీరమున చాలా పర్ణశాల నిర్మాణం గావించు. అలాగే అన్నయ్య గావించదను పక్కకి సీతను ఇక్కడ కూర్చో, కింద కూర్చో. శ్రీరామని పాదసేవ శ్రీరామని పాద సేవ వనవాసమే మందిర శ్రీరామని పాద సేవ శ్రీరామని పాద సేవయేయుచునినా ధరణియే మధురగుణో శ్రీరామని పాద సేవయేయుచునినా నారవత్వములే జంతారు చారులగును దేవా దేవా దివ్యమగుని పాదసేవ సకల సంపదలను పాప పుణ్యములను రామ రామ నిరతరము ధరించిన వారికి కష్టములు తొలగును ఈ బలపతుము ఇక్కడ మోగినంతలో ఆ అడవి అనగా ఎంత ఆనందముగానే ఉన్నది చూడుకున్నారా సఖీ సీత నీవు నీవు సంతోషంగా ఉండడమే సంతోషంగా ఉండడమే నా ఆనందం. లక్ష్మణుడు రామ రామ సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రావణ కేశవ కృష్ణ మురారే వాసుదేవ చౌరీ రామ వాసుదేవ చౌరీ రామ 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 సీత రామ 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 సీత అన్నయ్య ఇదిగో వందనములు. పర్ణశాల అక్కడ వర్ణశాల గావించి వచ్చేదారు. చాలా సంతోషం చాలా సంతోషం లక్షణ. అన్నయ్య నేను పనములు తెచ్చుటకై నాకు ఆజ్ఞ అన్నయ్య పొలములు తెచ్చుటకై నాకు మీ ఆజ్ఞని కూడా అన్నయ్య అలాగే పోయిరం అలాగే వెళ్ళి వచ్చేది అలాగే వెళ్ళి వచ్చేదారు. రైట్ ఏకపాత్ర తెలుసు కదా తెలుసు కదా సూర్యాస్తమయం తెలుసు కదా మాట ఏం లేదు వచ్చిన ఆహా ఆహా ఈ వృక్షరాజ్యం యొక్క ఫలములు ఆనందకరంగా ఉన్నవి. ఆహా దీనికి ఒక వేటు వేయక ఇందులో ఎవరో మునీశ్వరుడు తప్పక చేయించున్నారు. నాకు తెలియక వేటు వేయక ఆయన శిరస్సు తెగిపోయాడు కదా. అన్నయ్య రామచంద్ర ఇదియే వందనములు. నేను పొలముల కోసం పోయిన వాడను
అందులో ఎవరో మునీశ్వరుడు వేటువేయగా ఎవరో మునీశ్వరుడు తపము చేయుచుండెను. నాకు తెలియగా వేటువేయగా ఆయన శిరస్సు తెగుపడను అన్నయ్యా, నా తప్పు క్షమించుము. ఆహా సహోదర లక్ష్మణ, ఎంత పని చేస్తుంది. రామచంద్ర, నేను ఆకాశవాణిని తెలుపుచుంటిని. ఆ యొక్క మీ తమ్ముడైనటువంటి లక్ష్మణుడు మానవ వేయగా తెగిపడ్డటువంటిది అది మునీశ్వరుడు కాదు, అది రాక్షసుడు. కావున మీకు ఎలాంటి దోషం లేదు, మీరు చింతించవలదు కదా. తప్పట్లతో తూర్పు నక్కను స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. ఎంత గట్టిగా సంపాదించబడితే అంత పాపాలు పోతాయి. నా నామము వినింటివా? ఏం పేరు అంట? నా పేరు శూర్పణకాయ అందురు. నక్క శూర్పణకాయ అందురు. సుగంధి అని అందరు. సుగంధి అని అందురు. నాకు పెళ్లి కాలే. అయింది అయింది అయింది. కూర్చొని మాట్లాడద్దు. ఏమన్నా కరా కండి ఉండాలి. ఏమంటావన్నా వీడియో అన్నా? నిజంగా నిజంగా అయింది. నేను అబద్ధం ఆడుతున్నా. పిల్లలు తమ్ముడు పెట్టుకెళ్ళి సావని కానీ నాకు పెళ్లి కాదు. అరే నిజమన్నా? ఇంకా కుక్క మీద అయినా మొక్క మీద ఉంచు. నేను అట్లా బాధపడతానుకుంటాను. మంచిగా మెత్తగా నగిలి మింగి పిసరు పిసరు అంతా మొక్క మీద నా పేరు శూర్పణకాయ అందురు. నేను లంకాపూరి, నేను దశకంఠుని చెల్లెలను. మా అమ్మ కైకేసి, మా తండ్రి విశేషు బ్రహ్మ.
మా చిన్నన్నలు విభీషణుడు కుంభకర్ణుడు, మా అల్లుడు అక్షయుడు ఇంద్రజిత్ మహారాజు, మా వదినే మండోదరి. మా అక్క పేరు మండోదరి కదా, మా అక్క పేరు మండోదరి. మీ అన్న రావణ బ్రహ్మ. లంకపురి రావణ లావల బొమ్మ నా బొమ్మె రామగలవగా నేను కట్టించలే కానీ ఇద్దరు నాకు నేను తోపటి అవతాడు. ఎప్పటి నుంచో నా చెల్లెలు నీకు ఇస్తా, నా చెల్లెలు నీకు ఇస్తా, నా చెల్లెలు నీకు ఇస్తా ఇస్తే నేను ఉప్పి 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 గిస్తా ఇలా ఇవన్నీ కనబట్టే రామా రామా నీ ఆసక్తి కాగ రామో నీ కూడా నీకు రామా. నీ పేరు రావణ బ్రహ్మ గారి చెల్లెలు. అవును. మరి నీకు ఇద్దరు అన్నలు ఇంకా. అవును. వాళ్ళ పేరు కుంభకర్ణుడు విభీషణుడు. గిట్ట అడవిలో గిట్ల లేకున్నాను అదే పెళ్ళానికి ఒక్క నేర్కేనా. మా అక్క పేరు మండోదరి. అవును. మన అల్లుళ్ళ పేరు ఏం పేరు అయితే అక్షయ్ మహారాజ్. కమ్మకున్నవే అబ్బా, నువ్వు కమ్మకున్నవే అబ్బా. అయ్యా మనిషి మనిషి మళ్ళీ వెంట చెప్తాను ఇది కూడా భయపడతాను అని పెళ్ళైనాక అయ్యా ఇంకా అట్లే ఇప్పుడు అట్లే ఇస్తాను. నువ్వు కావాలి ఎప్పుడన్నా శంకర్ మహారాజ్కి ఆహా నా కుమారుడు జంబికాసురుడిని ఎవరు అధమనస్తులు వీరిని చూసేదా. ఆహా ఈ రామలక్ష్మణుడు నా కుమారుడైన జంబికాసురుడిని చంపిన వారిని మోసం చేసేదా. కానీ ఈ ఒక శృంగార వేషంతో ఈ వేషంతో పోయిన నమ్మజాలరు నీ ఒక శృంగార వేషంలో పోయి వారిని మోసపుచ్చేదా. సుకుమారి వినరనను సుకందని అందురే సుకుమారి వినరనను సుకందని అందురే సుకుమారి వినరనను సుకుమారి వినరనను సుకులకాయ అందురే సుకుమారి వినరనను సుకులకాయ అందురే సుకుమారి వినరనను నా కొడుకు జమికగురు నదయింది బాయనే నా కొడుకు జమికగురు నదయింది బాయనే నా కొడుకు జమికగురు పోతే ఇక నమ్మజాలరే ఈ వేషమున పోతే ఇక నమ్మజాలరే ఈ వేషమున పోతే 16 ఎల్లానే పడుతున్నైపోయదా 16 ఎల్లానే పడుతున్నైపోయదా 16 ఎల్లానే ఆరామ లక్ష్మణులను సంగము చేసదా ఆరామ లక్ష్మణులను సంగము చేసదా ఆరామ లక్ష్మణులను కుమారి సుకుమారి నిరనను సుకుమారి నిరనను సుకుమారి సుకుమారి నిరనను సుకుమారి నిరనను సుకుమారి నిరనను సుకుమారి నిరనను సుకుమారి నిరనను. ఇప్పుడు ఇట్లా పోవా 16 ఏళ్ళ పర్సు వేసుకొని నేను ఒక శృంగార రూపం దాచుకొని శ్రీరాముల వారిని మోసం చేసి పగ తీర్చుకునేది. అవతడు నన్ను మోసం చేయరాదు ఏదో మనుబంధుంటే పెట్టినాకు మా అన్నగారితో చెప్పి నీకు మరుగుతా శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను గోవరా మదన సుందర నన్ను గోవరా సిక్కునీరా తీరురాలను సిక్కునీరా తీరురాలను మొక్కి వేడికి మొరవిన వేద మొక్కి వేడికి మొరవిన వేద భాగవతీక సగ పాలన చేయము భాగవతీక సగ పాలన చేయము దూరము చేయములో దేవామము దూరము చేయములో దేవామము.
నీవెవరు? ఈ వనంతరంలో ఈ సతీమణితో కుమరిన కారణంతో తెలుపు. దశరథ పెద్ద కుమారుండే తల్లి ముందరున్న నా భార్య సున్నుత పదగా మా తండ్రి ఆజ్ఞ నిటలు కదలి వచ్చినారం కాంతరావాసమునకు. ఏ నారీమణి, మాది అయోధ్య నగరం పరిపాలించినటువంటి దశరథ మహారాజు. నా పేరు రాముడు. ఇది నా భార్య సీతాదేవి, సహోదరుడు లక్ష్మణుడు. అయినా నీవెవరు? నీ పురం దేవి, నీ సంస్కారం నాకు తెలుసు. అయ్యా, నేను లంగా తీసుకున్న రవణాసురుడి చెల్లెలు. నా పేరు సుగంధి అందుడు. రామనామం పలుమార్లు విని ఉంటిని, కానీ నేను ఎప్పుడు చూడలేదు. అయినా నేనొక మాట తెలుపుతా వినుము. ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ. నన్ను చూడు మంటేనే నిన్ను గూడు మంటేనే, నన్ను చూడు మంటేనే నిన్ను గూడు మంటేనే, నిన్ను గూడు మంటేనే నిన్ను వలచి ఉంటేనే, నన్ను గూడు మంటేనే నిన్ను వలచి ఉంటేనే. ఓ రామ ఓ సీత ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ. ఓ శ్రీరామచంద్రమూర్తి, నిన్ను కాంచినంతలో నా మనస్సు ప్రేమించమన్నదాను. నన్ను వివాహం కావాలి. సీత నాకున్నది నా భార్య సీతాదేవి ఉండగా నాకు వరదు. సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము. నీవు నా కొచ్చేలు నిజముగా తీర్చవయ్యా, నీవు నా కొచ్చేలు నిజముగా తీర్చవయ్యా. సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము. ఓ రామచంద్రమూర్తి, సీతను విడిచి నన్ను చేపట్టి నా కోరిక తెచ్చింది. నా సహోదరుడు లక్ష్మణుడు ఈ వంశంలో ఉన్నాడు. అతని సన్నిధానానికి తెలియజేస్తుంది. విరహాబాలకు తాళ ఓ కమల నయనుడా, విరహాబాలకు తాళ ఓ కమల నయనుడా, మన్మథ బాణములు మరిచెను రామ, మన్మథ బాణములు మరిచెను రామ. శ్రీరామచంద్రమూర్తి విరహ వేదన ఎక్కువ తాళలేను. నన్ను చేపట్టి నా భ్రాంతి సంతోషంగా వాడు పెళ్లి చేసుకోవాలి. పోయిరా ధరణి కల్పగుడి అరిసాకి విడువాను, ధరణి కల్పగుడి అరిసాకి విడువాను, ధరణి కల్పగుడి అరిసాకి విడువాను, ధరణి కల్పగుడి
ఓ శ్రీరామచంద్రమూర్తి శరణచిన వారిని రక్షించే దాతమని విశేష విఖ్యాత గాంచినాడు. నన్ను గాంచుము. మల్లె పూల హారమేసదా నీకు మంచి గంధం సేవ చేసదా. మల్లె పూల హారమేసదా నీకు మంచి గంధం సేవ చేసదా. మల్లె పూల హారమేసదా చల్లగా నాతోటి సరసానే రాలేరా. చల్లగా నాతోటి సరసానే రాలేరా. చల్లగా నాతోటి సరసానా రాలేని. చల్లగా నాతోటి సరసానా రాలేని. మల్లె పూల హారమేసదా నీకు మంచి గంధం సేవ చేసదా. మల్లె పూల హారమేసదా నీకు మంచి గంధం సేవ చేసదా. మల్లె పూల హారమేసదా. మల్లె పూల హారమౌలనే నీకు మంచి గంధం సేవలౌలనే. నీకు మంచి గంధం సేవ చేసదా. మల్లె పూల హారమేసదా. చల్లగా నాతోటి సరసానెందుకు పోవే. చల్లగా నాతోటి సరసానెందుకు పోవే. మల్లె పూల హారమల్లనే నీకు మంచి గంధం సేవ వల్లనే. మల్లె పూల హారమల్లనే నీకు మంచి గంధం సేవ వల్లనే. మల్లె పూల హారమల్లనే. ఏ సుగంధి నీ మల్ల పూల హారం వలదునకు నీ మంచి గంధం సేవలకు అక్కరతో నా విందు రావయ్యా. నా చెక్కిళ్ళు ముద్దాలు తోవయ్యా. అక్కరతో నీ విందు రావయ్యా. నా చెక్కిళ్ళు ముద్దాలు తోవయ్యా. అక్కరతో నీ విందు రావయ్యా. నాతోటి సరసాలలోనే. అక్కరతో నా విందు రావయ్యా. అక్కరతో నీ విందు రావయ్యా. రావయ్యా. నా చెక్కిళ్ళు ముద్దాలు రావయ్యా. అక్కరతో నీ విందు రావయ్యా. ఆహా రామచంద్ర నా చెక్కిళ్ళు ముద్దాలు సరదాగా రమ్ము. అక్షరతో వాడగానే నీకు చెక్కిళ్ళు అక్షరతో నీకు చెక్కిళ్ళు నొక్కు వాడగానే. అక్కరతో వస్తు వాడగానే. కరుపంపు తోడు సరసాలెందుకు పోవే. కరుపంపు తోడు ముక్కులెందుకు పోవే. అక్కరతో వస్తు వాడగానే. నీకు చెక్కిళ్ళు ముద్దాలలోనే. అక్కరతో వస్తు వాడగానే. నీకు చెక్కిళ్ళు నొక్కు వాడగానే. అక్కరతో నిన్ను రానే. నీ అక్షర నీ మంచి గంధం నాకు అవసరం లేదు. నువ్వు వెళ్ళిపో. బలగు 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 బలు
నన్ను పలుమార్లు బ్రతికినాడుట వలన వెళ్ళిపో. నమ్మా గలరా నీ తమ్ముడైన లక్షణుడు నమ్మా గలరా నీ తమ్ముడైన లక్షణుడు నమ్మా గలరా తమ్మది రాడిక నెమ్మ నమ్ముడే తమ్మది రాడిక నెమ్మ నమ్ముడే నిమ్ముని నమ్మి పోయదం నిమ్ముని నమ్మి పోయదం నమ్మా గలరా నీ తమ్ముడైన లక్షణుడు నమ్మా గలరా నీ తమ్ముడైన లక్షణుడు నమ్మా గలరా. స్వామి తమ యాత్రలో పోదాను కానీ మీ తమ్ముడు లక్షణం నన్ను గ్రహించడం లేదు. నాకు ఒక ఆనవాళ్ళు ఆయన నమ్మకుంటే నేను నమ్ముకుంటున్నా బాధ్యను నీకంతా మా తమ్ముడు సహోదరుడు నేను తమ్ముడా పెళ్లి చేస్తాను. నీకంతా ఇంత అందం నీ అందం నేను తెచ్చిన ఆయన కలుస్తలేదు మరి ఏం చేస్తాడు. ధరణి శ్రీని కల్పాబూరి ధరణి నీ బాధ్యత నన్ను ఎక్కడ పడితే అక్కడ కాకే నన్ను కాకే రావా నన్ను విడిచిపెట్టి నాకు కోసం వస్తలేదు. నీ బాధ్యత ఏముక నీకెవరు చెప్తున్నారు ఉసుకపోతలేదు నీకు నా ఏడవాడి దాన్ని ఉన్నాయి నీకు ఉసుకపోతలేవా కంకవాడికి వేసి నీ వీటిపైన ఆనవాళ్ళు రాసి పంపినాను. అలాగే నేను మా లక్షణ ఇప్పుడు అనుమానమును లేక నీవు ఆత్మలో చదివి గని మొక్కు చెవులు దోసి రణము ధరించక పంపుమయ్య రమ్యం తోడ. చూడండి మా సహోదరుడు లక్ష్మణుడు ఈ వనంతరంలో పరంపరైపోయి ఉన్నాడు. నీవు పొమ్ము. పార్వతి జగదీశ్వరి పాయి మాము శంకరే 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 నిర్వహించు కార్యమిప్పుడు నిగలా జగదీశ్వరి నిర్వహించు కార్యమిప్పుడు నిగలా జగదీశ్వరి నలుగుదాను లక్షణుని సన్నిధానము చూపుడను నలుగుదాను లక్షణుని సన్నిధానము చూపుడు పార్వతి జగదీశ్వరి పాయి మాము శంకరే పార్వతి జగదీశ్వరి పాయి మాము శంకరే. శరణు 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 లక్షణ స్వామి శరణు 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 లక్షణ స్వామి శరణు 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 లక్షణ స్వామి శరణు 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 శరణు
శివుడు మహాత్మా శుభకర స్వామి పర్వతాలు చేరి శివుడు మహాత్మా శుభకర స్వామి శరణు 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 లక్షణ స్వామి శరణు 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 లక్షణ స్వామి. లక్ష్మణ ఇదే నా వందనములు. శ్రీ గజారాజనమూర్తికి జై. ఎవరి మగువని చటికి ఏలా వస్తుంది బామ ఎవరి మగువని చెడిగేలా వస్తుంది బామ. ఎవరి మగువని చటికి ఏలా వస్తుంది బామ ఎవరి మగువని చెడిగేలా వస్తుంది బామ. అభినయముగాను నలుపు తలుపునది ఇప్పుడు బాల అభినయముగాను నలుపు తలుపున ఇప్పుడు బామ. ఎవరి మగువని చటికి ఏలా వస్తుంది బామ ఎవరి మగువని చెడిగేలా వస్తుంది బామ. ఏ మగువ నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చిన తెలుగుందాం విరహ బాల కోరలేను వినుమూల క్షణనేను విరహబాధ కోరలేను వినుమా లక్షణ నీవు. విరహాల కోరలేను వినుమూల క్షణనేను విరహబాధ కోరలేను వినుమా లక్షణ నీవు. కలముగాను రాజు పంపె కనుడు రాముడు నేనే కనుముగాను రాజి పంపె కనుడు రాముడు నేను. విరహ బాల కోరలేను వినుమూల క్షణనేను విరహబాధ కోరలేను వినుమా లక్షణ నీవు. విరహబాలకు తాళలేను మీ అన్నగారు రాజుబాబుగా మీ వద్దకు వచ్చి నన్ను విరహబాలు నీవు కన్నులార చూచెదాను. కాంతలైదు నన్ను నేను కన్నులార చూచెదాను. ఇంతగా మాయన్న రాయు విధము చూచెదాను. కాంతలైదు నన్ను నాదు కన్నులార చూచెదనేను. ఏకాంతమని మా అన్నగారు రాసిన రాదు ఎందుకు ఇది చూపించుకో ఏం చూపిమంటావు ఈ బుల్లే రాసిండు మీ అన్న మా అన్నగారు అక్కడ రాయలే ఎక్కడ రాసిండు? ఎక్కడ రాసిందో నాకు చూపి ఏడ రాశాడు? అయ్యో నేను ఆయనకే పెడతా వాసిగాను కల్పగురి ఈశు సాక్షిగ స్వామి వాసిగాను కల్పగూరి చూసాటిగ స్వామి. వాసిగాను కల్పగాను ఈశు సాక్షిగ స్వామి వాసిగాను కల్పగూరి చూసాటిగ స్వామి. దోషమెందగాను బాలకృష్ణ నందేలుమయ దోషమెంత కాదు బాలకృష్ణ నమ్మేలుమయ. వాసిగాను కల్పగురి ఈశు సాక్షిగ స్వామి వాసిగాను కల్పగూరి చూసాటిగ స్వామి. ఇదిగో మీ ఇదిగో మీ అన్నయ్య రాసిన వ్రాలు ఏదపై అటు తిరుగు చూసేదాడు ఇక్కడనే రాశాడు ఏం రాసినది అక్కడ? ఇక్కడనే రాశాడు అటు తిరుగు వినుమా లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మలో చదివి దాని ముందు చెవులు కోసి రణవంపగా వంపుమయ్య రక్తం మన తిరయిపుడే మాయ బండి వచ్చిన మామ మాయ బండి వచ్చిన మామ. మన తిరయిపుడే మాయ బండి వచ్చిన మామ అడవిలో మాయ బండి వచ్చిన మామ. కనులకు మాయన్న రాయు బలము పెదవాల కనులకు మాయన్న రాయు బలము చూపెదమామ. కనులకు మాయన్న రాయు బలము పెదవాల కనులకు మాయన్న రాయు బలము చూపెదమామ. కాంతామని నీ వనవిధముగానే పెళ్లి చేసి ఇవ్వను. కళ్ళు పెళ్లి చేసేదాకా కళ్ళు మూసుకోడు నీ మూసుకో రెండు. పెళ్లి పిల్లలు వాడదావా
వాడితే వాడు అయిపోయింది కూర్చో పెళ్లి పెళ్లి అంటే నీ పెళ్లి బాగున్నానా పెళ్లి పెళ్ళంటే నీ పెళ్లిగా వింటానా పెళ్లి పెళ్లి అంటే నీ పెళ్లి బాగున్నానా పెళ్లి పెళ్ళంటే నీ పెళ్లిగా వింటాను పెళ్లి బాగున్నానా నేను బాగున్నానా పెళ్లిగా ఉన్నావా పెళ్లిగా ఉన్నావా పెళ్లి పెళ్లి అంటే నీ పెళ్లి బాగున్నానా పెళ్లి పెళ్ళంటే నీ పెళ్లిగా వింటాను ముక్కు కోసినది మూడు వద్దులాయే మవల్ల రమ్మను దాచెను. ముక్కు కోసి ఊరొద్దులాయే మవల్ల రమ్మను వాచెను. ముక్కు కోసినది మూడు వద్దులాయే మవల్ల రమ్మను దాచెను. ముక్కు కోసి ఊరొద్దులాయే మవల్ల రమ్మను వాచెను. మా వాళ్ళంటే మరింత కొడతారు అయ్యే బొమ్మను దాచెను. మా వాళ్ళంటే మరింత వస్తారు అన్ని బొమ్మను వాచెను. మా వాళ్ళంటే మరింత కొడతారు అయ్యే బొమ్మను దాచెను. మా వాళ్ళంటే మరింత వస్తారు మళ్ళీ బొమ్మను వాచెను. చేతి గడ్డకు యారాలు చేసి బొమ్మను దాచెను. ఏటి గంటకు యారాలున్నది ఏటి బొమ్మను వాచెను. తానైతేంది నేనైతేంది పాయల వరవరు దాచెను. తానైతేమి నేనైతేమి బాయిల వడుమను వాచెను. పాయల వరవరు దాచెను. బాయిల వడుమను వాచెను. పాయల వరవరు దాచెను. బాయిల వడుమను వాచెను. ఈ నరులు నన్ను అందహీనురాలుగా చేసిరి. ఏడు కాడి కోసిరు కాదే. మా అన్నగారితో చెప్పి వీళ్ళకి గర్వం అనిపించదా? అన్న వీడియో వల్ల నేను ఎంత ముందుగా చెప్పిందా, నేను ఏలుకుంటా నేను బంగారం వల్ల చూసుకుంటా ఊరు తిప్పుతా అన్న ఇన్నదా. వీడు కూడా అనుసరించదా? అగ్రజ ఇదిగో బలమం తెచ్చిన వాళ్ళకు సరే కానీ నీ కాడకు రాజ్యాంగం వచ్చి నేను చేసి పంపుతుంది ఏం చేసింది పెళ్లి ఎట్లు ఇంట్లో ఉప్పు చెవులు మోసి నీకు దిక్కున్న వారితో చెప్పుకోపోమని కదిలి పంపుతుంది మగవాళ్ళందరూ కొనియాడగనే మగవాళ్ళు మాత్రం మగవాళ్ళందరూ కొనియాడగనే మగవను మండోదరియమ్మ. మగవను మండోదరియమ్మ. రావణుడు నందియాడగా నామము మండోదరియమ్మ. నా నామము మండోదరియమ్మ. విభీషణ కుంభకర్ణులు ఇద్దరు నాగరు మరుదులురా. ఇద్దరు నాగరు మరుదులుగా. సుందరముగా వనమున తిరిగే సుగంధిన బిడ్డలుగా. ఇంద్రవనములో నిలిచినవాడు ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు. ఈ స్థితి లోపల పేరు కాంచిన అక్షయుడు నా చిన్న కుమారుడు. సుందరమ్ముడ వనమున తిరిగే సుగంధిన ఆడబిడ్డోయమ్మ. మగవలందరూ కొనియాడగనే మామము మండోదరియమ్మ. నా నామము మండోదరియమ్మ. నీ పేరు నా పేరు కానీ పేరేం పేరవ్వా. నీ యొక్క నామాంకితం మండోదరి అన్న అందరూ పెళ్ళి అయిందా నీకు? రావణ బ్రాహ్మణ భర్త ఎవరన్నా పిత్తిరా? ఎవరన్నా ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకులేనా? పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు, చిన్న కుమారుడు అక్షయుడు. ఇద్దరికే కట్టిపోయింది అయ్యా. ఆడికి ఆపరేషన్ చేయించుకున్నావా ఆయన చేయించినావా? ఇద్దరు మంత్రులు విభీషణ కుంభకర్ణ. ఇద్దరు మరుదులు కూడా ఉన్నారు. ఇంకా ఆడబిడ్డ సుగంధి. అబ్బో ఆమె పెళ్లి పెళ్లి త్వరగా ఏడు కాడికి ఆడుతోంది.
ఇప్పుడు ఎక్కడికి పోతున్నావా? పోతాను సామాన్లు అంటే అయ్యగారి దగ్గరికి పోతున్నావా? పోదామరా, నేను కూడా వస్తాను. ముందుగా కూర్చో. అన్నయ్య అన్నయ్య అని పోవా? అన్నయ్య అన్నా, అన్నయ్య అన్నయ్య నన్ను నేను దారిపోటీ వెళ్ళగా నన్ను ఓర్వలేక నా ముక్కు చెవులు పోసి నన్ను అందజేలా చేసిరి అన్న. అన్నారో నాదు గతి కన్నులార చూడుమనా, అన్నారో నాదు గతి కన్నులార చూడుమనా, కన్నులార చూడుమనా పన్నెత్తి పలుకుమనా, కన్నులార చూడుమనా పన్నెత్తి పలుకుమనా. అయ్యో రాజులట దశరథ కుమారులట, అయ్యో రాజులట దశరథ కుమారులట, అయ్యో రాజులట దశరథ కుమారులట, అయ్యో రాజులట దశరథ కుమారులట. దేవి అల్లుడట బహుబుద్ధి మంతుడట, దేవి అల్లుడట బహుబుద్ధి మంతుడట, లక్ష్మణుడు తమ్ముడట భరత శత్రుఘ్నులట, లక్ష్మణుడు తమ్ముడట భరత శత్రుఘ్నులట, వారన్నదమ్ముడట వైకుంఠ వాసులట, వారన్నదమ్ముడట వైకుంఠ వాసులట, అర్కావంశాదులట అతని పేరు రాముడట, అర్కావంశాదులట అతని పేరు రాముడట. నా ముక్కు చెవులు కోసి నన్ను గదిలేసిరనా, నా ముక్కు చెవులు కోసి నన్ను గదిలేసిరనా. అన్నారో నాదు గతి కన్నులార చూడుమనా, అన్నారో నాదు గతి కన్నులార చూడుమనా, కన్నులార చూడుమనా పన్నెత్తి పలుకుమనా, కన్నులార చూడుమనా పన్నెత్తి పలుకుమనా. అతని ఇల్లాలు సీత అతి శృంగారము గలది, అతని ఇల్లాలు సీత అతి శృంగారము గలది. ఆ శ్రీని వర్ణింప ఎవరి తరము కాదన్నా, ఆ శ్రీని వర్ణింప ఎవరి తరము కాదు. ముక్కంటి తనయులలో చక్కని చంద్రుని బోలు, ముక్కంటి తనయులలో చక్కని చంద్రుని బోలు. నిక్కముగా నీవోయి చక్కంగా దేవన్నా, నిక్కముగా నీవోయి చక్కంగా దేవన్నా. గంగవర వాసులట గర్వం చేయున్నరట, గంగవర వాసులట గర్వము చేయున్నరట. కనకారకమున పోయి గణసీతను దేవన్నా, కనకారకమున పోయి గణసీతను దేవన్నా. అన్నారో నాది గతి కన్నులార చూడుమనా, అన్నారో నాది గతి కన్నులార చూడుమనా. అన్న రాముని భార్య సీత అతి చక్కనిది, మన లంకకు తేవలేను. చెల్లెలా దుర్మార్గులు నరులు మేము ఇలాంటి నిత్యం చేసేలా అయినా నీవు అనువిధంగానే వెళ్ళేదాను. ఆ సీతాదేవిని ఇప్పుడే నేను తీసుకొచ్చేదాను. నువ్వు వెళ్ళుము.